గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. ఏడుగురు సూర్యులు కూడా ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అనుకూలమైనటువంటి కాంతిని ఇస్తూ ఈ జగత్తుని ప్రకాశింపచేస్తున్నారు. అంటే ప్రతికూలమైనటువంటి కాంతిని కాకుండా అనుకూలమైనటువంటి కాంతిని ఇస్తూ ప్రకాశింపజేస్తున్నారు. విపరీతమైన తాపం ఎక్కువైపోతే ఈ ప్రాణివర్గం అంతా కూడా నశించిపోతుంది. నశించిపోతే సృష్టి అంతా నాశనమైపోతుంది. అందువల్ల ఈ పరమాత్మ చేత సృష్టించబడినటువంటి ఈ జగత్తుని, అందులో ఉన్నటువంటి ఈ ప్రాణివర్గాన్ని రక్షించటం కోసం వాళ్ళు అనుకూలంగా వాళ్ళ యొక్క కాంతిని ప్రసరిస్తున్నారు. తే అస్మై సర్వే దివమాతపంతి ఊర్జందుహానా అనపస్ఫురంత ఇతి. ఈ విధంగా ఏడుగురు సూర్యులున్నారు. ఆ ఏడుగురు సూర్యులు ఈ జగత్తుని ప్రకాశింపజేస్తున్నారు. ఈ జగత్తులో సంచరించేటటువంటి ప్రాణివర్గానికి అనుకూలంగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు అని చెప్పి 8వ సూర్యుడు గురించి మనకి తెలియజేస్తోంది శృతి. కేవలం ఈ 7గురు సూర్యులే కాకుండా 8వ సూర్యుడు కూడా ఉన్నాడు అని చెప్తోంది. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన పేరేమిటి అనంటే కశ్యపోష్టమః సమహామేరున్న జహాతి. ఆ 8వ సూర్యుడి పేరు కశ్యపుడు. ఆయన మేరుపర్వతం దగ్గరే సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ఆయన అక్కడే ఉంటాడు. మేరుపర్వతాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. సమహామేరున్న జహాతి అని చెప్పి తస్యైషా భవతి. ఆ మేరుపర్వతం దగ్గరే ఉన్నటువంటి ఆ కశ్యపుడు అనే పేరు గల సూర్యుడికి సంబంధించిన మంత్రం ఈ విధంగా ఉన్నది. అంటే ఆ సూర్యుని యొక్క ప్రభావాన్ని తెలియజేసేటటువంటి మంత్రము ఈ విధంగా ఉన్నది. యత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను యస్మిన్ సూర్యా అర్పితా సప్తసాకం తస్మిన్ రాజానమధివిశ్రయేమమితి అని. ఈ మంత్రం ద్వారా కశ్యపుడు అనే పేరు గల 8వ సూర్యుని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. యత్తే శిల్పం కశ్యపరోచనావత్. ఓ కశ్యపుడు అనే పేరు గల ఓ సూర్యుడా, నీ యొక్క పని ఏమిటి, కర్తవ్యం ఏమిటి అనంటే ఈ జగత్తుని ప్రకాశింపచేయటమే నీ యొక్క కర్తవ్యం, దినచర్య అదే నీకు. అటువంటి జగత్తుని ప్రకాశింపచేసేటటువంటి ఒకానొక విశిష్టమైన క్రతువులో ఈ సప్తసూర్యుల్ని, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆరోగుడు, భ్రాజుడు, పటరుడు, పతంగుడు అనే 7గురు సూర్యుల్ని ఆ కర్మయందు ఆయన నియమిస్తున్నాడట. అంటే ఆయన మేరుపర్వతం దగ్గరే ఉంటాడు. ఈ 7గురు సూర్యులు కూడా ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ జగత్తంతటిని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు. ఈ ప్రకాశింపజేసేటటువంటి కర్మలో, పనిలో నియమించింది ఎవరు అనంటే కశ్యపుడు అనే పేరు గల 8వ సూర్యుడు. ఎత్తే శిల్పం కశ్యపరోచనావత్ ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను యస్మిన్ సూర్యా అర్పితా సప్తసాకం. ఆ కశ్యపుని యొక్క స్వభావము, లక్షణము ఏమిటి అనంటే రోచనావత్ అని చెప్పింది. అంటే ప్రకాశవంతమైనటువంటి స్వరూపం కలవాడు ఆ కశ్యపుడు. ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను, అంతేకాకుండా ఇంద్రియావత్ శరీర సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి స్వభావం కలవాడు అని మనకి ఈ విశేషణం ద్వారా తెలుస్తోంది. మనకి లోకంలో కూడా ప్రస్తుత కాలంలో ఆరోగ్య పరిస్థితులు బాలేక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విటమిన్లు తక్కువైనాయి, విటమిన్ డి చాలా తక్కువైంది, దానికోసం మీరు మందులు వాడండి అని మందులు ఇస్తూ పొద్దున పూట సూర్యరశ్మిలో కాసేపు కూర్చోండి అని కూడా మనకి సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకు అనంటే సూర్యరశ్మి మన శరీరం మీద పడటం వల్ల మన శరీరంలో ఒకానొక పుష్టి అభివృద్ధి అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. అంటే మనకి శరీరానికి కావలసినటువంటి విటమిన్లన్నీ కూడా
సూర్యుని యొక్క కిరణాల వల్ల లభిస్తాయి అని మనకి ఈ విశేషణం ద్వారా తెలుస్తోంది. ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను. పుష్కలం అంటే కాంతి కలవాడు అని చెప్పాం కదా, ఆ కాంతి కూడా సంపూర్ణమైనటువంటి కాంతి. ఆయన దగ్గర పుష్కలంగా కాంతి ఉంటుంది. చిత్రభాను అంటే వివిధ రశ్మియుక్తం అని అన్నారు. అనేక రకాల కిరణాలతో కూడి ఉంటాడు ఆయన. మనకి మామూలుగా పొద్దున పూట సూర్యుడు ఎర్రగాను, సాయంత్రం పూట ఎర్రగా, మధ్యాహ్నం పూట తెల్లగా ఇట్లా కనిపిస్తూ ఉంటాడు. ఆయన యొక్క కిరణాలు రకరకాల రంగుల్లో ఉంటాయని మనకి ఉపనిషత్తులు బోధించినాయి. ఛాందోగ్యము, బృహదారణ్యకం ఇటువంటి కొన్ని ఉపనిషత్తులు బోధించినాయి. అటువంటి చిత్ర విచిత్రమైనటువంటి రంగులతో కూడిన కిరణాలు కలవాడు ఆ సూర్యుడు. ఇంద్రియావత్ పుష్కలం చిత్రభాను యస్మిన్ సూర్య అర్పితా సప్తసాకం. అటువంటి కశ్యపుడు అనే పేరు గల 8వ సూర్యుడు ఈ ఆరోగుడు మొదలైనటువంటి 7 సూర్యులని జగత్తుని ప్రకాశింపచేసేటటువంటి కర్మలో నియమించాడు. అందువల్ల ఆ కశ్యపుణ్ణి ఈ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నారు. ఈ మంత్రంలో సగభాగం ద్వారా కశ్యపుని యొక్క గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని చెప్పి ఆ తర్వాత కశ్యపుణ్ణి ప్రార్థిస్తున్నారు మిగతా సగభాగంతో. తస్మిన్ రాజానమధివిశ్రయేమమితి. జగత్ప్రకాశ రూపమైనటువంటి కర్మలో 7 సూర్యులని ఎలా అయితే నియమించావో, ఈ ఆరుణకేతుకాగ్ని చయనాన్ని చేస్తున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా నువ్వు ఆ కర్మయందు నువ్వు నియమించు. అంటే ఈ యజమానుణ్ణి కూడా ప్రకాశవంతుడిగా చెయ్యి. అంటే 10 మందిలో బంధువులలోనూ, మిత్రవర్గంలోనూ, లోకంలోనూ మంచి కీర్తివంతుడుగా, మంచి కాంతివంతుడుగా అనుగ్రహించు నువ్వు అని ఒక అర్థము. అలాగే మనం వెనకాల ఉదకస్వరూపుడైనటువంటి ఆరుణకేతుకాగ్నికి సంబంధించిన విషయాల్లో చెప్పుకుంటూ, ఈ కర్మానుష్ఠాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆదిత్య స్వరూపాన్ని పొందుతాడు. పొంది అక్కడి నుంచి లోకానికి కావలసినటువంటి ప్రయోజనాలన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. ఈ ఆరుణకేతుక చయనాన్ని చేసేటటువంటి యజమాని ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నంతకాలం మిత్రవర్గంలో, బంధువర్గంలో చాలా ఉత్తమమైన వాడుగా, ప్రధానమైన వాడుగా, మంచి కీర్తిమంతుడుగా ఉండేట్టుగా అనుగ్రహించి, ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జగత్తుని ప్రకాశింపచేసే కర్మలో ఈ యజమానుణ్ణి నియమించు అని ఈ మంత్రం ద్వారా ప్రార్థన కనిపిస్తోంది. ఆ తర్వాత ఈ 7 సూర్యులని జగత్తుని ప్రకాశింపచేసేటటువంటి కర్మలో నియమించారు అని మనం ఈ మంత్రంలో తెలుసుకున్నాం. ఆ నియమించటం అనేది ఏ విధంగా జరిగింది, ఎలా నియమించాడు, ఆ విషయంలో కొద్దిగా వివరణ ఇస్తోంది శృతి. తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే తాన్ సోమః కశ్యపాదధి నిర్ధమతి భ్రష్టా కర్మకృది వైవం అని చెప్పింది. ఈ 7 సూర్యులు కూడా ప్రతిరోజు కశ్యపుడు అనేటటువంటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుండి కాంతిని సంపాదించి ఆ కాంతితో ఈ జగత్తుని ప్రకాశింపజేస్తున్నారు. తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే అంటే వీళ్ళు సూర్యులే కదా, వీళ్ళ దగ్గర జ్యోతిస్సు లేదా, వీళ్ళ దగ్గర కాంతి లేదా, వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవటం ఏమిటి అనే మనకి సందేహం కలగచ్చు. అంటే స్వతహాగా వీళ్ళు సూర్యులే, జ్యోతిష్మంతులే, కానీ కొద్దిగా అంధకారం కూడా కలిసి ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ఆ కశ్యపుడు లాగా సంపూర్ణమైనటువంటి జ్యోతిష్మంతులు గారు వీళ్ళు. అందువల్ల ప్రతిరోజు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ జ్యోతిస్సుని తీసుకొని వచ్చి జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉంటారు. ఈ విషయంలో చంద్రుడు వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే తాన్ సోమః కశ్యపాదధి నిర్ధమతి.
చంద్రుడే ఈ 7 సూర్యులని పిలిచికి వెళ్ళి ఆ కశ్యపుడి దగ్గర నుంచి కాంతిని వీళ్ళకి అందేలాగా చేస్తూ ఉంటాడు మధ్యలో ఉండి. ఇది ఎలా ఉంది అనంటే వేదము ఒక లౌకికమైనటువంటి ఉదాహరణని ఇస్తోంది. భ్రష్టాకర్మ కృతి వైవం అని ఇస్తోంది. లోకంలో బంగారు వస్తువులు తయారు చేసేటటువంటి కంసాలి ఏం చేస్తూ ఉంటాడంటే అతనికి వేరే వాళ్ళు ఇచ్చినటువంటి బంగారాన్ని తీసుకొని మూసలో వేసి తోలుతిత్తితో ఆయన వాయువుని ప్రేరేపిస్తాడు. తద్వారా అగ్ని బాగా ప్రజ్వలిస్తుంది. ఆ ప్రజ్వలించినటువంటి అగ్నిలో ఆ బంగారాన్ని బాగా ముద్దలాగా చేస్తాడు, కరగబెడతాడు. కరగబెట్టడం వల్ల బంగారంలో కలిసినటువంటి ఏదైనా మాలిన్యము, ఏదైనా మరొక లోహం ఏదైనా ఉన్నట్లయితే అది బయటపడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చంద్రుడు ఆ బంగారు వస్తువులు చేసేటటువంటి వాడు చేసే పనిని, సూర్యుడు కూడా స్వతహాగా జ్యోతిష్మంతులే, కానీ కొద్దిగా అంధకారంతో కూడి ఉంటారు కాబట్టి వాళ్ళని సంపూర్ణ జ్యోతిష్మంతులు చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళందరినీ కశ్యపుడి దగ్గరికి తీసుకువెళ్ళి కశ్యపుడి దగ్గర నుంచి కాంతిని వాళ్ళకి అందేలాగా చేశాడు. తద్వారా వీళ్ళందరూ సంపూర్ణమైనటువంటి జ్యోతిష్మంతులైనారు. తాన్ సోమః కశ్యపాదధి నిర్ధమతి భ్రష్టాకర్మ కృతి వైవం అని చెప్పి ఇటు తర్వాత సూర్యుల విషయంలో 7 ఉన్నారని 8 మంది ఉన్నారని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఈ విషయంలో అనేక మంది మహర్షులు అనేక రకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేశారు. ఎలా అనంటే ప్రాణో జీవాని ఇంద్రియ జీవాని సప్తశీర్షణ్యా ప్రాణా సూర్య ఇత్యాచార్యా అని. ఇక్కడ ప్రాణశబ్దం చేత ఒక మహర్షి యొక్క అభిప్రాయం తెలియబడుతోంది. అంటే మన శరీరంలో వాయువు సంచరిస్తూ ఉంటుంది. ఆ వాయువే ఒక్కొక్క స్థానంలో ఉండటం వల్ల ఆ వాయువుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎలా అంటే హృది ప్రాణో గుదేపానః సమానో నాభిసంస్థితః ఉదానః కంఠదేశస్థః వ్యానః సర్వశరీరగః. ఆ వాయువు హృదయంలో ఉన్నట్లయితే ప్రాణవాయువని, అధోభాగంలో ఉన్నట్లయితే దాన్ని అపానవాయువని, నాభిస్థానంలో ఉన్నట్లయితే దాన్ని సమాన వాయువని, కంఠదేశంలో ఉన్నట్లయితే ఉదాన వాయువని, శరీరం మొత్తం సంచరిస్తూ ఉన్నట్లయితే దాన్ని వ్యానవాయువు అని, ఈ విధంగా ఒక్క వాయువుకే అనేక రకాలుగా పేర్లు మనకు కనిపిస్తున్నాయి. దీన్ని వృత్తిభేదం చేత నామభేదము అని అంటారు. అలాగే ఇక్కడ ప్రాణశబ్దం చేత ఏమిటంటే మన ముఖంలో నోటి ద్వారా 2 నాసికముల ద్వారా సంచరించేటటువంటి వాయువు ఏదైతే ఉన్నదో ఆ వాయువుకి సంబంధించిన 7 వృత్తులు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ సప్త సూర్యులు, 7 సూర్యులు అవే అని ఒక మహర్షి అభిప్రాయపడ్డారు. అంటే ఇందాక చెప్పినటువంటి సప్త సూర్యులు వేరేగా ఎవరూ లేరు. ఈ మన ముఖంలో సంచరించేటటువంటి వాయువే, ఆ వాయువుకి సంబంధించినటువంటి వృత్తి విశేషములే సూర్యులు, సప్త సూర్యులు అని ఒక మహర్షి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత మరొక మహర్షి ఏమన్నారంటే జీవాని అని అన్నారు. ఇక్కడ జీవశబ్దం చేత మరొక మహర్షి యొక్క అభిప్రాయం తెలియబడుతోంది. ఆయన అభిప్రాయంలో ఏమిటి అనంటే మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు అంటే పృథివీ తన్మాత్ర, అప్తన్మాత్ర, తేజస్తన్మాత్ర, వాయుతన్మాత్ర, ఆకాశ తన్మాత్ర, ఇలా పంచభూతాలకు సంబంధించిన తన్మాత్రలు మహత్తు, అహంకారము, ఈ 7 సప్త సూర్యులతో సమానము. ఈ 7 సప్త సూర్యులు అని మరొక మహర్షి అన్నారు. ఇంద్రియ జీవాని అని మరొక మహర్షి అన్నారు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, త్వక్ చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు, ఈ పంచజ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, ఈ 7 కలిపితే సప్త సూర్యులు. సప్త సూర్యులు వేరేగా ఎవరు లేరు. ఈ 7 సప్త సూర్యులు అని మరొక మహర్షి అభిప్రాయపడ్డారు.
ఈ 3 మతాలు కాకుండా మరొక మతం కూడా ఉన్నదని చెప్తోంది. సప్తశీర్షణ్యా ప్రాణాః. మన శిరస్సులో ఎన్ని ఛిద్రములైతే ఉన్నాయో ఆ ఛిద్రములే సప్త సూర్యులు అని మరొక మహర్షి అభిప్రాయపడ్డారు. అంటే 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికలు, 1 ముఖము, ఇవన్నీ కలిపితే సప్త ఛిద్రములు. ఈ 7 ఛిద్రములు మన శిరస్సులో ఉంటాయి. ఇవే సప్త సూర్యులు అని మరొక మహర్షి అన్నారు. ఈ విధంగా సప్త సూర్యుల విషయంలో మహర్షుల యొక్క అనేక మతభేదాలను మనకి చెప్పింది శృతి. ఈ విషయంలో భాష్యకారులు సాయణాచార్యులు వారు ఏమన్నారంటే, ఇప్పుడు ఈ మంత్రం ద్వారా చెప్పినటువంటి మహర్షుల యొక్క మతభేదాలన్నీ కూడా గౌణ సూర్యులే, అంతేగాని ముఖ్య సూర్యులు కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలే, కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూర్యుల్ని గురించి చెప్పేటటువంటి విషయాలు కావు అని చెప్పారు. సరే, ఆ తర్వాత మొట్టమొదట్లో మనం చెప్పుకున్నటువంటి ఆరోగాది సప్త సూర్యులు ఎవరైతే ఉన్నారని చెప్పుకున్నామో వాళ్ళని ఎవరైనా చూశారా? కేవలం వేదం చెప్పడం మాత్రమేనా? వాళ్ళని ప్రత్యక్షంగా ఎవరైనా చూశారా? మనం ఏదైనా కూడా లోకంలో ఎవరో చెప్పిన విషయాన్ని మనం అంత బాగా నమ్మము. ఎవరైనా ప్రత్యక్షంగా చూస్తే వాడిని మనం అడిగి వాడి ద్వారా మళ్ళీ మనం ఆ విషయాన్ని మనం తెలుసుకుంటాం, దాన్ని మనం విశ్వసిస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆ సప్త సూర్యులని ఎవరైనా ప్రత్యక్షంగా చూశారా అని అంటే, అపశ్యమహమేతాన్ సప్త సూర్యానితి పంచకర్ణో వాత్స్యాయనః సప్తకర్ణశ్చ ప్లాక్షి ఆనుశ్రవిక ఏవ నౌకశ్యప ఇతి ఉభౌ వేదయితే నహి శేకుమివ మహామేరుం గంతుం అని. వత్సుడు అనే పేరు గల ఒకానొక మహర్షి, ఆయన యొక్క కుమారుడు పంచకర్ణుడు. ఆ పంచకర్ణుడు ఈ సప్త సూర్యులని నేను చూశాను అని చెప్పాడట. అపశ్యమహమేతాన్ సప్త సూర్యానితి. పంచకర్ణుడు అనే పేరు గల మహర్షి ఈ 7 సూర్యులని ప్రత్యక్షంగా చూశాడట. అలాగే సప్తకర్ణశ్చ ప్లాక్షి, ఇంకా ఎవరైనా చూశారా అనంటే, ప్లక్ష మహర్షి యొక్క కుమారుడైనటువంటి సప్తకర్ణుడు అనే పేరు గల మహర్షి, ఆయన కూడా ప్రత్యక్షంగా ఈ ఆరోగాది సప్త సూర్యులని చూశాడట. సప్తకర్ణశ్చ ప్లాక్షి. ఈ విధంగా వాళ్ళు చెప్పిన మాటలే ఇవి. మేము ఆ 7 సూర్యులని ప్రత్యక్షంగా చూశామని చెప్తూ మిగతా విషయాలని చెప్పడానికి పూనుకుంటున్నారు. ఈ సందర్భంలో మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మనం మొదట్లో అనుకున్నాం ఆకాశంలో కనిపించేది ఒకడే సూర్యుడు, కానీ ఆయన కంటే అధికమైనటువంటి సూర్యులు అనేక మంది ఉన్నారని మనకి మంత్రాల్లో తెలుసుకున్నాం. మరి ఒక్క సూర్యుడు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు, మిగతా సూర్యులందరూ కూడా ఎందుకు కనిపించట్లేదు అని అంటే, దానికి సమాధానం భాష్యకారుడు రాస్తూ, ఈ ఆరోగాది సప్త సూర్యులలో ఒక్క సూర్యుడు మాత్రమే మనకి సన్నిహితంగా ఉన్నాడు, అంటే భూలోకానికి సన్నిహితంగా ఉన్నాడు. సన్నిహితంగా ఉండటం వల్లే ఆయన మాత్రమే మనకు కనిపిస్తున్నాడు. మిగతా సూర్యులందరూ కూడా దూరంగా ఉన్నారు, వ్యవధానంగా ఉన్నారు. వాళ్ళకి మనకి మధ్యలో అనేక వ్యవధానం ఉన్నాయి, అంటే అడ్డులు చాలా ఉన్నాయి. అందువల్ల ఆ 6 సూర్యులు కనిపించరు. ఈయన మాత్రమే సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి మనకు కనిపిస్తున్నాడు అని సమాధానం చెప్పారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఈ సప్త సూర్యుల విషయంలో కొంతమంది ఆధునిక శాస్త్రజ్ఞులు, సైన్స్ శాస్త్రజ్ఞులు, ఈ సూర్యులు ఎవరూ లేరు, ఈ ఆరోగాది శబ్దములన్నీ కూడా ఆ సూర్యుని యొక్క 7 రంగులని తెలియజేస్తాయి అని కొంతమంది అభిప్రాయపడ్డారు. వాళ్ళేదో కొత్తగా పరిశోధన చేసి మేము ప్రత్యక్షంగా చూసామని ఈ మధ్య బాగా ప్రచారం చేస్తున్నారు. ఆ విషయాన్ని అక్కడికి ఉంచండి. ఇక ప్రకృతంలో 7 సూర్యుడిని ప్రత్యక్షంగా చూశామని సప్తకర్ణుడు, పంచకర్ణుడు అనే పేరు గల మహర్షులు మనకి తెలియజేశారు. తెలియజేస్తూ 8వ సూర్యుడిని మేము చూడలేకపోయాము, ఆయన మాకు ఆనుశ్రవిక అని అన్నారు.
అంటే వేదం ద్వారా ఆయన యొక్క స్వరూపాన్ని మేము కూడా అలానే తెలుసుకోవాలి. మేము ఎంత బాగా తపస్సు చేసినా కూడా మాకు మాత్రం ఆయన స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసేటటువంటి భాగ్యం లభించలేదు. మాకు కూడా ఆయన ఆనుశ్రవికుడే, అంటే గురువు వలన తెలుసుకోవలసినటువంటి విషయము. ఇప్పుడు పరమాత్మ స్వరూపాన్ని గురువు ద్వారా ఉపనిషత్తులు చెప్పిన విధంగా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత పరమాత్మని మనం సాధన ద్వారా మన హృదయంలో మనం దర్శించుకుంటాం. అలానే ఇక్కడ వేదం చెప్పినటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి అనంటే ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పిన విధంగా మనం ఆ విషయాలని అర్థం చేసుకొని తద్వారా మనం ఆ స్వరూపాన్ని దర్శించటం కోసం ప్రయత్నించాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ మాకు కూడా ఆయన కశ్యపుడు ప్రత్యక్ష గోచరుడు కాదు, ఆనుశ్రవికుడే అని అర్థం చేయాలి. ఆనుశ్రవిక ఏవనౌ కశ్యప ఇతి ఉభౌ వేదయితే. కశ్యపుడు అనేవాడు మేరు పర్వతం దగ్గర ఉంటారు. అక్కడికి మేము వెళ్ళలేకపోయాము, అందువల్ల మేము ప్రత్యక్షంగా చూడలేకపోయాము, మాకు ఆ సామర్థ్యం లేదు అని తెలియజేశారు. ఉభౌ వేదయితే నహిషేకుమివ మహామేరుం గంతుం. ఈ విధంగా ఈ ఇద్దరు మహర్షులు చెప్పిన తర్వాత మరొక మహర్షి వచ్చి నేను ఈ 7 సూర్యులని చూడటమే కాకుండా 8వ సూర్యుడిని కూడా నేను ప్రత్యక్షంగా చూశాను అని చెప్పారు. అపశ్యమహమేతత్ సూర్యమండలం పరివర్తమానం గార్గ్యః ప్రాణత్రాతః గచ్చంతమహామేరుం ఏకంచాజహతం. ఎవరు చూశారు? ఆ మహర్షి యొక్క పేరేమిటి అనంటే గర్గ మహర్షి యొక్క కుమారుడు గార్గ్య. ఆయన పేరు ప్రాణత్రాతుడు. ప్రాణత్రాతుడు అనే పేరు గల మహర్షి కశ్యపుడు అనేటటువంటి 8వ సూర్యుడిని కూడా ప్రత్యక్షంగా చూశాడు అని చెప్పాడు. అపశ్యమహమేతత్ సూర్యమండలం పరివర్తమానం గార్గ్యః ప్రాణత్రాతః. నేను ప్రత్యక్షంగా చూశాను ఆయన్ని. ఆయన మేరు పర్వతం దగ్గరే సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మీరు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉన్నది. ఆ మార్గం ద్వారా మీరు వెళ్ళినట్లయితే ఆ 8వ సూర్యుడైనటువంటి కశ్యపుణ్ణి కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అని ఆ ప్రాణత్రాత మహర్షి ఈ సప్తకర్ణుడికి పంచకర్ణుడికి బోధించారు. గచ్చంత మహామేరుం ఏకంచా జహతం. ఆయన ఎప్పుడూ కూడా ఆ మేరు పర్వతాన్ని విడిచిపెట్టడు. అటువంటి కశ్యపుణ్ణి మీరు ఈ మార్గం ద్వారా వెళ్ళి దర్శించుకోవచ్చు అని చెప్పారు. చెప్తూ మేరు పర్వతానికి వెళ్ళే మార్గం కూడా ఆయనే చూపించారు. భ్రాజపటర పతంగా నిహనే తిష్టన్నాతపంతి తస్మాదిహతప్త్రితపాః అముత్రేతరే తస్మాదిహాతప్త్రితపాః తేషామేషా భవతి. ఆరోగాది సప్తసూర్యులలో ఆరోగుడు మాత్రమే మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాడని మనం చెప్పుకున్నాం. మిగతా 6 కూడా మనకి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు మనకు కనిపించరని కూడా చెప్పుకున్నాం. ఆ 6 సూర్యులు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటారు అనంటే ఆ 6లో 2 వర్గాల కింద విభాగం చేయాలి. అంటే 3 సూర్యులు ఒక వర్గము, మరో 3 సూర్యులు మరో వర్గము. భ్రాజపటర పతంగాః. భ్రాజుడు, పటరుడు, పతంగుడు ఈ 3 కూడా ఒక వర్గానికి చెందినవారు. స్వర్ణుడు, జ్యోతిష్మంతుడు, విభాసుడు ఈ 3 కూడా మరొక వర్గానికి చెందినవారు. మొదటి వర్గం వారు కింద లోకాలు ఏవైతే ఉన్నాయో అధోలోకాలు వాటన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు. భ్రాజపటర పతంగా నిహనే. వాళ్ళ యొక్క కాంతితో ఈ అధోలోకాలన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు. అంటే భూలోకము, పాతాళలోకము ఇవన్నీ వీటన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటారు వాళ్ళు. తిష్టన్నాతపంతి తస్మాదిహతప్త్రితపాః. అందువల్ల వాళ్ళు ఈ భూలోకంలో ప్రకాశిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రకాశం వల్ల ఈ లోకాలన్నీ కూడా ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత మిగతా 3 సూర్యులు అంటే స్వర్ణరుడు, జ్యోతిష్మంతుడు, విభావసుడు ఈ 3 ఒక వర్గం అని చెప్పుకున్నాం కదా. ఈ 3 ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలని వాళ్ళ కాంతితో ప్రకాశింపజేస్తూ ఉంటారు.
అముత్రేతరే తస్మాదిహాతప్త్రితపాహ. వాళ్ళు ఊర్ధ్వలోకాలని ప్రకాశింపజేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క కాంతి ఈ అధోలోకాల మీద పడదు. ఈ విధంగా కొంతమంది సూర్యులు ఊర్ధ్వలోకంలోకి వాళ్ళ కిరణాలను పంపిస్తూ ఉంటారు, కొంతమంది సూర్యులు వాళ్ళ యొక్క కిరణాలని అధోలోకాలకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది, సూర్యుని యొక్క కిరణాలు పైలోకాలకు కూడా వెళతాయా అని. దీనికి ఉదాహరణగా ఒక లౌకికమైనటువంటి ఉదాహరణ, సంస్కృత మహాకావ్యాలలో కుమార సంభవాన్ని రచించినటువంటి మహాకవి కాళిదాసు ప్రారంభంలో హిమవత్ పర్వతాన్ని వర్ణించే సందర్భంలో ఒక శ్లోకాన్ని చెప్పారు. సప్తర్షిహస్తావచితావశేషాణ్యథో వివస్వాన్ పవమానః. సంస్కృత కావ్యాలలో మహాకవి కాళిదాసు రచించినటువంటి కుమార సంభవ కావ్యంలో హిమవత్ పర్వతాన్ని వర్ణిస్తున్న సందర్భంలో ఆ కాళిదాస మహాకవి సూర్యుని యొక్క కిరణాలు ఊర్ధ్వలోకంలోకి ప్రసరిస్తున్నాయి, తద్వారా ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి సరస్సులలో ఆ పద్మాలన్నీ కూడా వికసిస్తున్నాయి అని ఒక శ్లోకంలో చెప్పాడు. అక్కడ ఆ సరస్సులలో ఉన్నటువంటి ఆ పద్మాలన్నిటినీ కూడా సప్తఋషులు వెళ్ళి ఆ పద్మాలని కోసుకుంటున్నారు అని చెప్పాడు. ఆ ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే సూర్యుడు వాళ్ళ యొక్క కిరణాలని ఊర్ధ్వలోకాలకు కూడా ప్రసరింపజేస్తూ ఉంటారని మనకి లోకప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ ద్వారా మనకి తెలుస్తోంది. ఆ తర్వాత ఈ సూర్యుని యొక్క మహిమను తెలిపేటటువంటి మరొక మంత్రం వేదం మనకి చెప్తోంది. సప్తసూర్యాదివమను ప్రవిష్టాః తానన్వేతి పథిభిర్దక్షిణావాన్ తే అస్మై సర్వే ఘృతమాతపంతి ఊర్జందుహానా అనపస్ఫురంత ఇతి. ఈ సప్తసూర్యులు కూడా ఆకాశాన్ని ఆవరించి ఉంటారు. అంటే మనకి ఏ విధంగా మనల్ని అనుగ్రహించాలో, మనం ఏ విధంగా ఆనందంగా సుఖంగా ఉండగలుగుతామో అటువంటి పదార్థాలని, అటువంటి వస్తువులని మనకి అనుగ్రహించడం కోసం ఆకాశం అంతా ఆవరించి ఉంటారు. అంటే ఏమిటంటే ఆకాశంలో మేఘాలన్నిటినీ కూడా ఆహ్వానించి ఆ మేఘాలతో ఆకాశానంతటినీ కూడా ఆవరించి ఉంటారు, కప్పేసి ఉంటారు. ఎందుకోసం అనంటే వర్షాన్ని మనకు అందించడం కోసం. తానన్వేతి పథిభిర్దక్షిణావాన్. అటువంటి సప్తసూర్యులని ఈ ఆరుణకేతుకాగ్ని అనుసరిస్తూ ఉంటాడట. తానన్వేతి పథిభిర్దక్షిణావాన్ అనుసరిస్తూ వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉంటాడు అని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. మేరు పర్వతానికి మార్గాన్ని చెప్పేటటువంటి ఆ ప్రాణత్రాత మహర్షి ఏం చెప్పాడు అనంటే, కొంతమంది సూర్యులు పైకి వాళ్ళ యొక్క కిరణాలను ప్రసరిస్తూ ఉంటారు, కొంతమంది సూర్యులు వాళ్ళ యొక్క కిరణాలని కిందకి ప్రసరింపజేస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఒక మార్గం ఉన్నది. ఈ మార్గంలో సూర్యుల యొక్క కిరణాలు ఏమి పడవు, అందువల్ల ఈ మార్గం చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా శైత్యంతో కూడి ఉంటుంది, చాలా సులువుగా మనం ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళవచ్చు. ఆ మార్గం ద్వారా వెళ్ళినట్లయితే మేరు పర్వతం దగ్గర ఉన్నటువంటి కశ్యపుణ్ణి చూడవచ్చు ప్రత్యక్షంగా అని చెప్పారు. ఆ తర్వాత ఆ సప్తసూర్యుల యొక్క మహిమను బోధిస్తూ ఆ సప్తసూర్యులని ఈ ఆరుణకేతుకాగ్ని అనుసరిస్తూ ఉంటాడు. ఈ ఆరుణకేతుకాగ్ని కూడా ఆ మార్గం ద్వారా కశ్యపుణ్ణి చేరుకుంటాడు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. తే అస్మై సర్వే ఘృతమాతపంతి ఊర్జందుహానా అనపస్ఫురంత ఇతి. ఈ సప్తసూర్యులు కూడా భూలోకంలో చేసేటటువంటి ఆరుణకేతుక చయనాన్ని చేసే యజమాని కొరకు ఘృతం ఆతపంతి అంటే భోగ్యమైనటువంటి వస్తువుని అనుగ్రహిస్తూ ఉంటారు. అంటే ఈ ఆరుణకేతుక చయనం చేయటం వల్ల ఫలం ఏమిటి అనంటే బాగా వర్షం పడటమే ఫలము, అలానే ఆదిత్యలోక ప్రాప్తి ఫలము, అలానే స్వర్గలోక ప్రాప్తి ఫలము. ఇటువంటి ఫలాలని వాళ్ళు ఈ యజమానుని కొరకు అందిస్తారు. అలానే ఇతను జీవించి ఉన్నంతకాలం ఇతనికి కావలసినటువంటి సమస్త భోగభాగ్యాలు కూడా వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. తే అస్మై సర్వే ఘృతమాతపంతి ఊర్జందుహానా అనపస్ఫురంత ఇతి. అంతేకాకుండా భూలోకంలో కర్మానుష్ఠానం చేసినటువంటి యజమాని ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు
ఎదురుపడి వాళ్ళు ఆహ్వానిస్తారు. భూలోకంలో ఉత్తమమైనటువంటి క్రతువులను చేసిన వారు మీరు చేసినటువంటి కర్మకి ఫలము ఇదిగో మా దగ్గర ఉన్నది, ఇది మీరు చేసినటువంటి ఫలమే, ఇది మీరు స్వీకరించి చాలా ఆనందంగా భోగాన్ని అనుభవించండి అని వాళ్ళు ఎదురుపడి మరీ ఆ ఫలాన్ని ఇస్తారట. అలానే స్వర్గలోకానికి వెళుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆహ్వానిస్తారట. ఈ భూలోకంలో ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో వీళ్ళు ఇచ్చినటువంటి ఆహుతికి సంబంధించినటువంటి అభిమాన దేవతలు ఈయన ఎప్పుడు స్వర్గలోకంలోకి వస్తాడా, ఆయన్ని ఎప్పుడు మనం ఆహ్వానిద్దామా, ఆయన్ని ఎప్పుడు మనం ఆదరిద్దామా అని ఈ విధంగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇతను వెళతాడో అప్పుడు వాళ్ళు ఈయన చేసినటువంటి కర్మకి సంబంధించిన ఫలాన్ని వాళ్ళు ఈయనకు అందిస్తారు. ఊర్జందుహానా అనపస్ఫురంత ఇది. ఈ సప్తసూర్యులు వీళ్ళందరికీ కూడా ఈ యజమానుని కొరకు భోగభాగ్యాలను అందిస్తూ ఉంటాడు. బలవృద్ధికరమైనటువంటి పదార్థాలని, అలానే శరీర పుష్టికి సంబంధించినటువంటి వస్తువులని అందిస్తూ ఉంటాడు. అలానే అనపస్ఫురంత ఇది, వాళ్ళ యొక్క కాంతి అనుకూలంగా ఉండేలాగా వాళ్ళు చూస్తూ ఉంటారు, అనుకూలమైనటువంటి కాంతితో వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత సప్తసూర్యుల విషయంలోనే మరొక మతభేదాన్ని ఇక్కడ తెలియజేస్తోంది శృతి. సప్తర్త్విజ సూర్య ఇత్యాచార్యా తేషామేషా భవతి. యజ్ఞంలో అనేక మంది ఋత్విక్కులు ఉంటారు. ఒక యజ్ఞం నడవాలి అనంటే ఒక 18 మంది ఋత్విక్కులు అవసరము. అలానే ఇంకా ఆ యజ్ఞానికి సహాయం చేసేటటువంటి మనుషులు కూడా అనేక మంది అవసరం అవుతారు. ఇంకా 18 మంది ఋత్విక్కులు అవసరం అవుతారు. ఆ ఋత్విక్కులలో సప్తహోత్రులని కొంతమంది ఒక వర్గం వారు ఉంటారు. వాళ్ళు ఎవరు అనంటే హోత, ప్రశాస్త, బ్రాహ్మణాఛంసి, అచ్ఛావాకుడు, నేష్ట, పోత, ఆగ్నేధ్రుడు, ఈ పేర్లతో పిలువబడేటటువంటి ఋత్విక్కులు. ఈ ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్లే సప్తసూర్యులు, అంతేగాని సప్తసూర్యులని వేరే ఎవరూ లేరు అని కొంతమంది ఆచార్యులు, మహర్షులు అభిప్రాయపడ్డారు. సప్తహోత్ర రూపంలో ఉన్నటువంటి సప్తసూర్యులు గురించి చెప్పేటటువంటి మంత్రం ఈ విధంగా ఉన్నది. సప్తదిశో నానా సూర్యా సప్తహోతార ఋత్విజ దేవా ఆదిత్యా ఏ సప్త తేభిః సోమాభిరక్షణ ఇతి. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు కాబట్టి ఆ దిక్కు సూర్యుడికి సంబంధించినదిగా మనందరికీ ప్రసిద్ధం. ఇక మిగతా దిక్కులన్నీ కూడా మొత్తం 8 దిక్కులు. ఆ దిక్కులలో తూర్పు దిక్కున ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి దిక్కుగా కొంతమంది అభిప్రాయపడ్డారు. మిగతా 7 దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దిక్కుల యందు సూర్యుడు ఆ దిగ్రూపంగా మనకి కనిపిస్తూ ప్రకాశిస్తూ ఉన్నారు కాబట్టి ఆ దిక్కులే సప్తసూర్యులు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కొంతమంది ఏమన్నారంటే ఆ 7 దిక్కులే ఇక్కడ యజ్ఞంలో 7 ఋత్విక్కులుగా వచ్చి ఇక్కడ ఆసీనులై ఉన్నారు కాబట్టి వీళ్లే సప్తసూర్యులు అని అన్నారు. ఈ మంత్రంలో కూడా అదే కనిపిస్తోంది. సప్తదిశో నానా సూర్యా సప్తహోతార ఋత్విజ దేవా ఆదిత్యా ఏ సప్త తేభిః సోమాభిరక్షణ ఇతి. ఈ విధంగా ఆ సప్తహోత్రులే సప్తసూర్యులుగా చెప్పి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉండమని ఆ చంద్రుణ్ణి ప్రార్థించడం జరుగుతోంది. అంతేకాకుండా సోముణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఆ సప్తసూర్యుల వలన వాళ్ళ యొక్క కాంతిని ప్రతికూలంగా ప్రసారం చేయకుండా ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు అని సోముణ్ణి ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మరొక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమిటంటే సప్తహోత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సప్తసూర్యులుగా అని చెప్పారు మీరు, ఆ విషయం బాగానే ఉన్నది. ఇక్కడ సప్తదిక్కుల గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది? ఇది ప్రకరణానికి సంబంధించినది కాదు, ఆ విషయం ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ మాట్లాడే విషయం అంతా కూడా సూర్యుల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు దిక్కుల గురించి ప్రస్తావన ఎందుకు అని అన్నారు అని కొంతమంది ఆక్షేపించారు. ఆ ఆక్షేపానికి సమాధానంగా తదప్యాం నాయః దిగ్భ్రాజరుతూన్ కరోతి. సప్తదిక్కుల రూపంగా కూడా సూర్యులు ఉన్నారయ్యా.
ఈ విషయం మనకి వేదంలోనే మరొక శాఖలో మనకి తెలియజేయబడింది. మరొక శాఖలో చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం అంగీకరించాలి అని చెప్తూ తదప్యాం నాయః, మరి అంగీకరిస్తారు, సరే బాగుంది, దానికి ఏదైనా యుక్తి ఏదైనా ఉన్నదా అని అంటే దిగ్భ్రాజరుతూన్ కరోతి, ఏదైనా ఒక విషయం నిర్ధారణకు రావాలంటే ఒక యుక్తి ఉండాలి, ఈ కారణం ఉండాలి, ఈ కారణం వల్ల ఈ విషయం ఇట్లా తయారైంది, ఈ కారణం వల్ల ఈ విషయం ఇట్లా వచ్చింది అని అంటే మనకి ఒక నిశ్చయంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సప్తదిక్కుల రూపంలో సప్త సూర్యులు ఉన్నారు అనటంలో యుక్తి ఏమిటి అనంటే దిగ్భ్రాజరుతూన్ కరోతి, ఈ సప్త సూర్యులే ఈ ఋతువులన్నిటినీ కూడా ప్రవర్తింపచేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కిరణాల వల్లే ఈ ఋతువులన్నీ కూడా అనేక స్వభావాలుగా ఉన్నాయి. వసంత ఋతువేమో రంగురంగులుగా ఉంటుంది, గ్రీష్మ ఋతువేమో తాపయుక్తంగా ఉంటుంది. ఇలా ఋతువులన్నీ కూడా అనేక లక్షణాలతో కూడి ఉన్నట్లుగా కనబడుతున్నాయి. వీటన్నిటికీ కారణము సూర్యుని యొక్క కిరణాలే. కాబట్టి ఈ ఋతువులన్నిటినీ కూడా, ఋతుధర్మాలన్నిటినీ కూడా ప్రవర్తింపచేసేది సూర్యులే. కాబట్టి ఈ ఋతువులు అనేకం ఉన్నాయి కాబట్టి సూర్యులు కూడా అనేక మంది ఉన్నారు అని మనం అంగీకరించాలి అని చెప్పారు. ఆ తర్వాత ఏతయైవావృతా సహస్ర సూర్యతాయా ఇతి వైశంపాయనః, వైశంపాయనుడు అనే పేరు గల ఒకానొక మహర్షి మరొక విషయాన్ని చెప్పాడు ఆయన ఈ సూర్యుల విషయంలో. ఏతయైవావృతా సహస్ర సూర్యతాయా ఇతి వైశంపాయనః, ఋతుధర్మాలని ప్రవర్తింపచేసేటటువంటి సూర్యులు అనేక మంది ఉన్నారు అని ఎలా అయితే చెప్పారో, ఏ యుక్తిని అనుసరించి చెప్పారో ఆ యుక్తినే అనుసరించి ఈ సూర్యులు చాలామంది ఉన్నారు అని మనం కల్పించుకోవాలి. ఎందుకు అనంటే ఆ ఋతుధర్మాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఆ ఋతుధర్మాలను ప్రవర్తింపచేసేటటువంటి సూర్యులు కూడా అనేక మంది ఉన్నారు అని మనం కల్పించుకోవాలి అని చెప్పారు. ఆయన చెప్పినటువంటి సహస్ర సూర్యతాయా అనే మాటలో సహస్ర శబ్దము అనంతవాచకము. ఎలా అయితే విరాట్ పురుషునికి సంబంధించిన స్తోత్రంలో పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని మనం చెప్పేటప్పుడు అక్కడ సహస్ర శబ్దానికి 1000 అని అర్థము. అంటే ఆయనకి 1000 తలకాయలు మాత్రమేనా? కాదు. ఆ సహస్ర శబ్దము అనంతవాచకము, అనంతమైనటువంటి శిరస్సు కలవాడు అని మనం అక్కడ ఎలా అయితే అర్థం చెప్తామో ఇక్కడ కూడా అనంతమైనటువంటి సూర్యులు ఉన్నారు అని మనం కల్పించుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయం వైశంపాయనుడు అనే పేరు గల మహర్షి చెప్పాడు. ఇది ఆయన యొక్క అభిప్రాయం. కేవలం అభిప్రాయమే కాకుండా ఆ అనంతమైనటువంటి సూర్యులకు సంబంధించిన మంత్రం కూడా ఇందులో కనబడుతోంది. యద్యావ ఇంద్రతే శతగుం శతం భూమిః ఉతస్యుః నత్వా వజ్రం సహస్రగుం సూర్యాః అనునజాతమష్టరోదసి ఇతి. ఇక్కడ దేవేంద్రుణ్ణి ప్రార్థించి, ఓ దేవేంద్ర, నువ్వు త్రిలోకాధీశ్వరుడివి, నువ్వు సమస్త లోకాలన్నిటినీ కూడా, సమస్త లోకాలని నువ్వు పరిపాలిస్తూ ఉంటావు, అనేక భూలోకాలని అనేక స్వర్గలోకాలన్నిటినీ కూడా నువ్వు పరిపాలిస్తూ ఉంటావు, నువ్వు త్రిలోకాధీశ్వరుడివి అని చెప్తూ ఎన్ని లోకాలున్నాయో ఆ లోకాలన్నిటికంటే కూడా అధికంగా సూర్యులు ఉన్నారు అని ఈ మంత్రంలో వేదం తెలియజేసింది. ఇక్కడ నానాలింగత్వాదృతూనాన్ నానా సూర్యత్వం అని మరొక యుక్తి చెప్తోంది. ఇక్కడ ఋతువులు 6 రకాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఆ 6 ఋతువులు కూడా అనేక ధర్మాలతో కూడి ఉంటున్నాయి, అనేక లక్షణాలు అనేక స్వభావాలతో కూడి ఉంటున్నాయి. ఇవి ఇలా ఋతువులన్నీ కూడా భిన్న భిన్నంగా ఎలా అయితే ఉన్నాయో సూర్యులు కూడా అలానే ఉన్నారు అని మనం అంగీకరించాలి. ఒక్కడే సూర్యుడు ఉన్నట్లయితే ఈ ఋతువులన్నీ కూడా భిన్న భిన్నంగా ఉండటం అనేది సాధ్యపడదు. కాబట్టి ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి సూర్యుడు కూడా భిన్న భిన్నంగా ఉన్నారు అని మనం అంగీకరించాలి. నానాలింగత్వాదృతూనాన్ నానా సూర్యత్వం అని చెప్పి, మరి ప్రారంభంలో 8 మంది సూర్యులు మాత్రమే ఉన్నారని మనం ఎందుకు చెప్పారు అని ప్రశ్నించారు కొంతమంది. అష్టౌతు వ్యవసిత ఇది. ఆ ప్రశ్నకు సమాధానంగా
8 మంది మాత్రమే సూర్యులు ఉన్నారని మేము ఎందుకు చెప్పాము అని అంటే, ఆ 8 మందిని మాత్రమే మహర్షులు దర్శించారు ప్రత్యక్షంగా. మిగతా సూర్యులందరినీ కూడా ఎవరూ దర్శించలేదు. కాబట్టి ప్రత్యక్షంగా దర్శించిన సూర్యుల్ని మాత్రమే మేము లెక్కించి 8 మంది సూర్యులు మాత్రమే ఉన్నారు అని మేము చెప్పాం. అష్టౌతు వ్యవసిత ఇది, ఏదో ఒక నిశ్చయం చేయాలి కదా. సహస్రంగా ఉన్నారు, అనంతంగా ఉన్నారు అనంటే ఆ మాట అట్లానే ఉండిపోతుంది. వాళ్ళల్లో 8 మందిని ప్రత్యక్షంగా దర్శించారు అని చెప్పటం వల్ల నిశ్చయంగా చెప్పినట్టు అయింది. కాబట్టి అష్టౌత వ్యవసిత ఇది అని చెప్పాము. సూర్యమండలాన్యష్టాత ఊర్ధ్వం, మనకు కనిపించేటటువంటి సూర్యమండలం కంటే కూడా అధికంగా ఇంకా అనేక సూర్యమండలాలు ఉన్నాయి అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. దానికి సంబంధించిన మంత్రం ఏం చెప్తోంది అనంటే, చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చేతి. ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు దేవతా సైన్యంతో పోల్చి చెప్తున్నారు. అలాగే అంధకారం ఏదైతే ఉన్నదో అది రాక్షసులతో సమానంగా చెప్తున్నారు. మామూలుగా రాక్షసులకి దేవతలకి జరిగే యుద్ధం మనందరికీ తెలుసు. సూర్యుడు తన కిరణాలను ప్రసరించడం వల్ల ఈ అంధకారం తొలగిపోయి ఈ జగత్తంతా కూడా వెలుగుతో నిండిపోయి ఉంటుంది. కాబట్టి దేవసైన్యం వెళ్ళి రాక్షసుల్ని సంహరించినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలా సూర్యుని యొక్క కిరణాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః, మిత్రుడికి వరుణుడికి అగ్నికి వీళ్ళందరికీ కూడా సూర్యుడు నేత్రస్వరూపంగా ఉన్నాడు. ఎందుకు అనంటే అంధకారాన్ని తొలగించి వెలుగుని అందిస్తాడు కాబట్టి ఆయన చక్షుస్వరూపము. అంధకారంలో మనకి మార్గం కనిపించదు. ఎప్పుడైతే వెలుగు ఉంటుందో అప్పుడు ఆ మార్గం సక్రమంగా సుగమంగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వీళ్ళందరికీ కూడా చక్షుస్థానీయమైనటువంటి వాడు సూర్యుడు. చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం, ఈయన యొక్క కిరణాలు ద్యావాభూములని అంటే భూలోకము, స్వర్గలోకము, అంతరిక్షలోకము అంతటా కూడా ప్రసరించి ఉన్నాయి. సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ, ఈ జగత్తు ఈ ప్రపంచం అంతా కూడా 2 రకాలుగా ఉన్నది. స్థావర రూపంగా ఉన్నది, జంగమ రూపంగా ఉన్నది. స్థావర రూపంగా అంటే వృక్షములు, అలానే పర్వతాలు, ఈ రూపంగా కొంత ప్రపంచం ఉన్నది. జంగమ రూపంగా అంటే పశువులు, పక్షులు, మానవులు, ఈ విధంగా కొంత ప్రపంచం ఉన్నది. ఈ 2 రకాల ప్రపంచానికి సూర్యుడు ఆత్మస్థానీయమై ఉన్నాడు. సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ అని ఈ విధంగా సూర్యుడికి సంబంధించిన విశేషాలని మనకి ఈ మంత్రం బోధించింది. ఈ ప్రకారంగా మనము అరుణ మంత్రాలు చెప్పినటువంటి, వేదం చెప్పినటువంటి సూర్యుడికి సంబంధించిన విశేషాలను మనం తెలుసుకున్నాం. ఇటుపైన ఇంకా విశేషాలను మనం తెలుసుకునే